ఏడా ఇది ఒరి అమ్మ. చౌటుప్పల్లో బర్డ్ ఫ్లూ అట. యాదాద్రి జిల్లా నేలపట్లలో బర్డ్ ఫ్లూ. రాష్ట్రంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు దరిద్రం హైదరాబాద్ దగ్గరనే వచ్చింది. సోములవారి లింగోటంలో 5,000 కోళ్ళు చచ్చిపోయినాయట. చౌటుప్పల్లో 2,000 కోళ్ళు చచ్చిపోయినాయి. బర్డ్ ఫ్లూ కాదంటున్నారట పశు వైద్యులు. మరి నిన్న బర్డ్ ఫ్లూ అని ఒక ఆయన ఇచ్చగా మీరు కాదంటున్నారు. ఇక్కడ మళ్ళీ స్టేట్మెంట్ లాగానే ఉన్నది వార్త. మళ్ళీ ఇవన్నీ నాటుకోళ్ళు ఉన్నట్టున్నాయి. ఇవి మృతి చెందిన నాటుకోళ్లను పూడ్చిపెట్టేందుకు గోతిలో వేసిన దృశ్యం. తెలంగాణలో మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్లలోని ఒక కోళ్ల ఫామ్లోని కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్గా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్రభుత్వ ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు శనివారం ఆ కోళ్ల ఫారాన్ని సందర్శించి శానిటైజ్ చేశారు. చౌటుప్పల్ మండలం నేలపట్లలో పబ్బు మల్లేశానికి చెందిన కోళ్ల ఫారంలో ఈ నెల 14, 15 తేదీల్లో 1000 కోళ్లకు పైగా మృత్యువాత పడ్డాయి. సమాచారం అందుకున్న పశు వైద్యాధికారి డాక్టర్ పృథ్వీరాజ్ ఆ ప్రాంతాన్ని సందర్శించి చనిపోయిన కోళ్లను హైదరాబాద్, మధ్యప్రదేశ్లోని వెటర్నరీ బయోలాజికల్ పరిశోధనా కేంద్రాలకు పంపించారు. ఆ కోళ్లు బర్డ్ ఫ్లూతోనే చనిపోయినట్లు హైదరాబాద్ ల్యాబ్ శాస్త్రవేత్తలు శుక్రవారం నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ జానయ్య, ఆర్డీఓ శేఖర్ రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ యశోద, మండల పశు వైద్యాధికారులు డాక్టర్ పృథ్వీరాజ్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఆ కోళ్ల ఫారాన్ని సందర్శించారు. సుమారు 50 మంది సిబ్బందితో కోళ్ల ఫామ్ను శానిటైజ్ చేయించారు. ఫారంలోని మట్టిని తొలగించి ఎక్స్కవేటర్తో గోతిలో పూడ్చేశారు. ఆ పరిసరాల్లో ఖాళీగా ఉన్న 6 కోళ్ల ఫారాల్లోని శానిటైజ్ చేయించారు. గ్రామాన్ని పరిసరాల్లోని 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని నిఘా జోన్గా, 1 కిలోమీటర్ వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేశారు. గ్రామంలోని నాటుకోళ్లను, బ్రాయిలర్ కోళ్లను చంపేయాలని ఆదేశించారు. ఊరిని అమ్మ. సమీప గ్రామాల్లోని కిరాణా దుకాణాల్లో ఉన్న కోడిగుడ్లను పారబోశారు. ఇతరులు ఈ గ్రామంలోకి రాకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బందిని నియమించారు. ఇదే మండలంలోని స్వాములవారి లింగోటంలో 5,000 కోళ్లు చచ్చిపోయినాయి. బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన నేలపట్లకు ఈ గ్రామం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వాములవారి లింగోటానికి చెందిన ఆకుల మధు, ఆకుల రవికి 12,000 కోళ్ల సామర్థ్యంతో షెడ్లున్నాయట. సోమ లక్ష్మమ్మకు 7,000 కోళ్ల సామర్థ్యంతో ఒక ఫారం ఉందట. ఆకుల మధు ఫారంలో 1,500 కోళ్లు, రవి షెడ్లో మరో 1,500, లక్ష్మమ్మ కోళ్ల ఫారంలో 2,000 కోళ్లు చచ్చిపోయినాయి. నేలపట్లలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అవ్వడంతో రవి, మధు తమ వద్ద మిగిలిన 9,000 కోళ్లను పూడ్చిపెట్టేశారు. ఈ ప్రాంతాన్ని పశు వైద్యులు ఇంకా సందర్శించాల్సి ఉన్నది. ఇంకా అది తేలలేదు. ఈ నేలపట్లది మాత్రం బర్డ్ ఫ్లూ అని తేల్చేసారట. రిపోర్ట్లు వచ్చేసిందట. కథమిగా జనాలు మళ్ళీ సస్తే తింటే చికెన్ తింటే ఒట్టిగా మళ్ళీ చెప్పేదాకా తినరుగా. సో అసలు యాక్చువల్గా ఏంటంటే వండిన తర్వాత తిన్న చికెన్ అంటే వైరసా ఇంకేదైనా అది ఉన్నదని మనం చెప్పలేము. ఒకవేళ 100 డిగ్రీస్ దగ్గర 100 డిగ్రీస్ దగ్గర ఉడుకుతుంది. అది 60 డిగ్రీల దగ్గరనే ఆ వైరస్ బతకడానికి అవకాశం ఉండదట. సో 100 డిగ్రీస్ పైన ఉడికి తిన్నదాని ద్వారా మనకి ఏల వైరస్ రాదు, ఏం పాడు ఏం రాదు. డాక్టర్లే చెప్తున్నారు. 2,000 కోళ్ల నాటుకోళ్ల మృతి. 2 రోజుల వ్యవధిలో 2,000 కోళ్ల నాటుకోళ్లు మృత్యువాత పడ్డ సంఘటన హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో కలకలం రేపింది. తొలుత బర్డ్ ఫ్లూగా భావించి ఆందోళన చెందగా వెటర్నరీ వైద్యులు కోళ్లకు పోస్టుమార్టం చేసి బర్డ్ ఫ్లూ కాదని తేల్చిరట. కొక్కెర వ్యాధితో ఈ కోళ్లు చనిపోయినట్లు స్పష్టం చేశారు. కోళ్లు మృతి చెందడంతో పెంపకందారులైన స్వయం సహాయక బృందం సభ్యురాలు నోముల సంగీతకు 8 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. 4 నెలల కింద శ్రీనిధి కింద 3 లక్షల రుణం తీసుకున్న సంగీత 2,400 నాటుకోడి పిల్లల్ని తీసుకొచ్చి ఫారంలో పెంచుతున్నారట. పాపం ఘోరం కదా. ఈ పౌల్ట్రీ మీద రైతులు చాలామంది, కొన్ని వేల మంది రైతులు పౌల్ట్రీ రంగం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నాట్ ఓన్లీ పౌల్ట్రీ, ఇప్పుడు చికెన్ షాప్స్ పెట్టుకున్న వాళ్ళు అంతా ఎవరండి పాపం, చిన్న వాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళకి ఇవాళ పనే లేదు. చికెన్ షాపులు పెట్టుకున్న వాళ్ళు, అందులో గుడ్లు అమ్మే వాళ్ళు, రకరకాలుగా. మరి ఇక్కడ గుడ్లు పారబోసిరన్నాడు. గుడ్లు ఎందుకు పారబోయాలి? గుడ్లకు కూడా బర్డ్ ఫ్లూ వస్తుందా? ఇది ఎన్నో కాదు, చౌటుప్పల్లో జరిగింది ఇది. మరి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉన్నది.